ఎప్పుడూ లేనంతగా ఈసారి ప్లే ఆఫ్స్ రేస్ రోజుకో మలుపు తిరుగుతూ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. అసలే లేవు అనుకున్న బెంగళూరు జట్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా వరుసగా 5 సంచలన విజయాలు నమోదు చేసి పాయింట్స్ టేబుల్లో 10వ స్థానం నుండి 5వ స్థానానికి దూసుకువచ్చింది. ఇక చివరిగా వారు చేయాల్సిందల్లా ఒక్కటే, వారి లాస్ట్ మ్యాచ్లో చెన్నై జట్టుని దారుణంగా ఓడించాలి. అలా చేస్తే బెంగళూరు జట్టు 14 పాయింట్లకి చేరుకోవడమే కాదు, చెన్నై నెట్ రన్ రేట్ని కూడా దాటేస్తుంది. ప్లే ఆఫ్ ఛాన్స్ దాదాపు చేరుకుంటుంది. అయితే ఇదంతా జరగడానికి ముందు బెంగళూరుకి ఉన్న ఒకే ఒక అడ్డంకి లక్నో జట్టు. ఆ జట్టుకి 16 పాయింట్లు సాధించే అవకాశం ఉండడం ఇప్పుడు ఆర్సీబీని కలవరపెడుతున్న అంశం. ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీ జట్టుతో లక్నో ఈ రోజు మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్లో గనుక లక్నో ఓడిపోతే చాలు. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఓడిపోయి లక్నో జట్టు ముంబైతో జరిగే మ్యాచ్లో గెలిచి 14 పాయింట్లు సాధించినా అది ఆర్సీబీకి నష్టం చేకూర్చదు. అందుకు కారణం లక్నో జట్టుకు ఉన్న దారుణమైన మైనస్ నెట్ రన్ రేట్. కాబట్టి బెంగళూరు జట్టు ఎటువంటి టెన్షన్ లేకుండా చెన్నైతో మ్యాచ్ ఆడాలంటే మాత్రం ఈరోజు ఢిల్లీ గెలవాలి, లక్నో ఓడిపోవాలి. ఇక ఈ మ్యాచ్కి ముందు ఢిల్లీకే కాదు, బెంగళూరుకి కూడా ఒక గుడ్ న్యూస్ అందింది. అదేంటంటే గత మ్యాచ్లో స్లో ఓవర్ నెట్ రన్ రేట్ కారణంగా జట్టుకు దూరమైన పంత్ చివరి మ్యాచ్కు అందుబాటులో ఉండనున్నాడు. అది ఇప్పుడు బెంగళూరుకి లడ్డు లాంటి వార్తనే చెప్పాలి. ఎందుకంటే పంత్ జట్టులో ఉంటే ఢిల్లీకి కొండంత అండ. అతడు ప్రస్తుతం మంచి ఫామ్లో కూడా ఉన్నాడు కాబట్టి ఢిల్లీకి గెలుపు సులభమవుతుంది. ఢిల్లీ గెలిచినా కూడా వారి ప్లే ఆఫ్ అవకాశాలైతే మెరుగవ్వవు. కానీ బెంగళూరుకి మాత్రం చాలా లాభం జరుగుతుంది. మరి పంత్ రాకతో బెంగళూరు ఛాన్స్ ఏమాత్రం మెరుగవుతాయో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.